అండి, చాట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందే తలంటి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలండి. ద్వారానికి పసుపు రాసి బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టుకోవాలి. వాకిట్లో ముగ్గులు పెట్టుకోవాలి. ఇవి తప్పనిసరిగా ప్రతి పూజకి చేయవలసిన పద్ధతి అండి. పూజలో ప్రధానమైనది మట్టి వినాయకుడు. మట్టి వినాయకుడిని పూజించడం వలన మనము పర్యావరణాన్ని ఎటువంటి నష్టపరచకుండా ఉంచగలుగుతాము. అలాగే మట్టితో తయారు చేసిన వినాయకుడు మళ్ళీ మట్టిలోనే కలుస్తుంది. పూజకు కావలసిన సామాన్లు, పత్రి ముందు రోజే తెచ్చుకోండి. ఎందుకంటే వినాయకుని పూజలో 21 రకాల పత్రితో మనం పూజించే అలవాటైతే ఉంది. 21 పత్రాల పూజ ఉంటుంది కదా, అవన్నీ ముందు రోజే దొరికినంతలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. దొరికితే 21 రకాల పత్రాలతో పూజించండి. దొరకకపోతే ఎన్ని రకాలు ఉంటే దాంతో పూజించండి. పూజలో ప్రధానమైనది గరిక. మీకు పాలవెల్లి పెట్టే అలవాటు ఉన్నట్లయితే ముందు రోజే దాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. పాలవెల్లికి మొక్కజొన్న కాయలు, ఎలంకాయలు, అరటిపళ్ళు, సీతాఫలం, అన్ని రకాల పళ్ళు, పువ్వులతో చక్కగా అలంకరించుకోవచ్చు. వినాయకునికి చందనం, కుంకుమ బొట్లు పెట్టి ఒక పీఠం ఏర్పాటు చేసి దానిపైన ఒక కొత్త వస్త్రాన్ని వేసి వినాయకుని పెట్టండి. పువ్వులు, పత్రితో నిండుగా అలంకరించుకోండి. నైవేద్యంగా ఉండ్రాళ్ళు, కుడుములు ప్రధానమైనవి. వీటితో పాటు పళ్ళు, పిండి వంటలు మన శక్తిని బట్టి ఎన్ని రకాలైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మీ ఇంటికి దగ్గరలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చవితి రోజు వాళ్ళని పిలిచి భోజనం పెట్టండి, లేదా ఉండ్రాళ్ళ పాయసమైనా పెట్టండి. పిల్లలు తింటూ ఉంటే ఆ గణపతి మన ఇంటికి వచ్చి తింటున్నట్టు మనకి అనిపిస్తుందండి. వినాయకుని వ్రత కథ పూర్తయ్యాక కొన్ని అక్షింతలు స్వామిపై వేసి మిగిలినవి మన తలపై వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన పొరపాటున చంద్రుని చూసినా సరే ఎటువంటి నిందలు రావని కథలో చెప్పబడింది. మన నమ్మకం కూడా. వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరూ వినాయకుని పూజ ఆనందంగా గడుపుకోండి. స్వామివారి ఆశీర్వాదం పొందండి.